హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. నేనైతే మేమైతే 2 డేస్ అనేది లీవ్ పెట్టుకున్నాము. ట్యూస్డే వచ్చేసి మేము మార్నింగ్ బయలుదేరాము. మార్నింగ్ బయలుదేరి మా కన్నయ్యతో ఆడుకొని నెక్స్ట్ ఈవినింగ్ ఏమో మా సిస్టర్ వాళ్ళది ఫెస్టివల్ ఉండే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ నైట్ వచ్చేసాము. నైట్ రాగానే మళ్ళీ మార్నింగ్ వెనస్డే అన్నారాం షరీఫ్ దగ్గరికి వచ్చేసాము. తొర్రూరు నుంచి అయితే రావచ్చు, 2 వైపుల నుంచి రావచ్చు. ఒకటి జనగాం, వరంగల్, హన్మకొండ నుంచి రావచ్చు నర్సంపేట మీదుగా. ఇంకో రూట్ అయితే మోత్కూరు, తిరుమలగిరి, తొర్రూరు నుంచి కూడా రావచ్చు. బస్సులు అనేది అవైలబుల్గా ఉంటుంది. మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి చిన్న కోడి పుంజు ఒక 2 kgs వరకు అయితే తీసుకొని ముందు అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ టోకెన్ అనేది తీసుకున్నాము. తీసుకొని ఇక్కడ ఈ ఆటపోతును లేదంటే కోడిని కోపియాలి అనుకునే వాళ్ళ దగ్గర అయితే కోడి దగ్గర అయితే 40 రూపీస్, ఈ ఆటను కోపియాలి అనుకుంటే 150 రూపీస్ అనేది హల్ చేపించడానికి ఇవ్వాలి. హల్ చేసిన తర్వాత కోడిని మొత్తం క్లీన్ చేసేయడానికి ఏమో వాళ్ళు 50 రూపీస్ తీసుకున్నారు మా దగ్గర నుంచి. మాకు తెలిసిన ఒక తాతయ్య దగ్గర వచ్చేసాము. అన్నారాం షరీఫ్లో ఒక తాతయ్య మాకు తెలుసు. ఆ షాప్లో వచ్చి మేమైతే కొబ్బరికాయలు అనేది తీసుకున్నాము. ఒక 4 కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము ఆ తాతయ్య దగ్గర. ఆ తాతయ్య వచ్చేసి మా కన్నయ్య బర్త్డే కూడా వచ్చారు. అక్కడి నుంచి మేమైతే దర్గా లోపలికి వెళ్దామనేసి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఆ తాతయ్యతో పాటు వెళ్తే డైరెక్ట్ మెయిన్ గేట్ నుంచి వెళ్ళొచ్చు. కాకపోతే రష్ లేదనేసి మేమైతే క్యూ లైన్లో నుంచి మెల్లగా అనేది వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక టోకెన్ అనేది తీసుకోవాలి. తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ టోకెన్ దగ్గర 1 మెంబర్కి 20 రూపీస్ అనేది తీసుకుంటారు. బ్యాక్ సైడ్ ప్లేస్ అనేది చూశారు కదా, ఎవరైనా నిద్ర చేయాలి అంటే పడుకోవాలి అనుకుంటే థర్స్డే వచ్చి నైట్ పడుకొని ఫ్రైడే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి దేవుని దర్శనం అనేది చేసుకోవచ్చు. మేమైతే దర్గాల దగ్గరికి వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ దర్గా. ఇక్కడ అయితే మా కన్నయ్య, మా ఆయన అయితే లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళేసి అయితే నిలబడి అయితే మొక్కుకుంటున్నారు. మనం ఏమనుకుంటే అది జరుగుతుంది. ఎవరికైనా ఇది చెప్తే మళ్ళీ కాపీరైట్ ఇట్లా వేసేస్తారు యూట్యూబ్ వాళ్ళు అనేసి చెప్పాలా వద్దా నాకు అర్థం అవ్వట్లేదు. కొంచెం పిచ్చిలాగా ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ వచ్చి ఒక 1 వీక్ 2 వీక్ వాళ్ళతోని నిద్ర చేపించిన తర్వాత వాళ్ళు క్లారిటీగా మంచిగా అయిపోయిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళిపోతారు. ఇలా చాలామంది అయితే వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఈ దర్గా దగ్గరకు అయితే చాలామంది హాస్పిటల్ చుట్టూ తిరిగినా కూడా కొంచెం నయం అవని కూడా ఇక్కడ వస్తే కొంచెం వాళ్ళకి తగ్గుతుంది అనే నమ్మకం ఉంటుంది. అందుకే ఇక్కడ ఫ్రైడే రోజు అయితే ఫుల్ రష్ అనేది ఉంటుంది. చూస్తున్నారు కదా, మా కన్నయ్య అయితే దేవుణ్ణి ఎలా మొక్కుతున్నారో చూడండి ఒకసారి. పక్కన ఇతను వైట్ షర్ట్ వేసుకొని బ్లూ ఒక టవల్ కట్టుకున్నారు కదా, తనది మా ఊరి పక్కనే. కాకపోతే తను కూడా ఒక యాటపోతును కోసారు. దేవునికి నైవేద్యంగా ఒక ప్లేట్లో ఏమో అన్నము కొంచెము కర్రీ తీసుకొని దేవుని దగ్గర తీసుకొచ్చి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. అక్కడి నుంచి దర్శనం చేసుకొని మేమైతే టెంకాయ కొడదామనేసి కొబ్బరికాయ కొడదామని బయటికి వచ్చేసాము. ఇటు సైడ్ మా వారైతే టెంకాయ అనేది కొడుతున్నారు. చూశారు కదా, పక్కన ఆయన అయితే టెంకాయ కొట్టలేని వాళ్ళకు అయితే ఇతను సహాయం చేస్తాడు. తనకి ఒక 10-20 ఇచ్చేస్తే సరిపోతుంది. పక్కన చెరువు, బ్యాక్ సైడ్ చెరువు అనేది ఉంటుంది. ఇది పెద్దగా ఉంటుంది చెరువు. కాకపోతే ఇప్పుడు ఎండాకాలం కదా, కొంచెం ఇంకిపోయింది. చూడడానికి బాగుంటుంది. ఇంకా ప్లేస్లు మీకు చూపిద్దాం అనుకున్నా, కాకపోతే కొంచెం బాగా ఎండ అవుతుంది అనేసి మా కన్నయ్యకి ఇబ్బంది పడతాడనేసి మేమైతే అక్కడి నుంచి బయటికి వచ్చాము. బయటికి రాగానే చూస్తున్నారు కదా, పేర్లు ఉంది కానీ నాకైతే పేర్లు అంతగా గుర్తుకు లేదు. అందుకే నేను దర్గా అనేసి చెప్తున్నాను. పక్కనే దర్గాలు అనేది ఉంటుంది. ముందు సైడ్ ఏమో మెహబూబా అనే చూస్తున్నారు కదా, పేరు కూడా మెహబూబా. మేమైతే మెహబూబా దర్గా లోపలికి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, మేమైతే దర్గా దగ్గర అయితే దర్శనం చేసుకొని
ఇక మళ్ళీ తిరిగి రైట్ సైడ్లో ఒక కొబ్బరికాయ కొట్టేది ఉంటుంది, అక్కడ కూడా మేము కొబ్బరికాయ అనేది కొట్టడం అనేది జరిగింది. కొంచెం వీడియో అనేది కొంచెం స్లోగా వస్తుంది, ఇది దేని వల్లనో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. నెక్స్ట్ వీడియో ఇంకా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎక్కడెక్కడి నుండో అయితే ఫ్రైడే రోజు అయితే వస్తూ ఉంటారు. ఇక దర్గా దగ్గర దర్శనం అనేది నమాజ్ అనేది చేసుకొని వెళ్తూ ఉంటారు. మళ్ళీ ఇందులో నెక్స్ట్ థర్స్డే ఇప్పుడు బక్రీద్ ఫెస్టివల్ కదా, అందుకే చాలామంది తక్కువ అనేది ఉన్నారు. ఇక ఇది వచ్చేసి ట్రాక్టర్ మాదే, కాకపోతే రైస్ మిల్ దగ్గర వచ్చి మేము ఆపేసాము.